న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మంచిర్యాల జిల్లా మందమరిలో KK5 గనిపై AITUC ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి ధర్నా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. కాశీపేట 2 గనిలో SDL యంత్రాన్ని ప్రైవేట్ వారికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. కార్మికుల సమస్యలు తీర్చాలని గని మేజర్కు వినతిపత్రం అందజేశారు. మందమరి ఏరియాలోని కాశీపేటలో గనిపై ప్రైవేటు SDL నడపాలని సింగరేణి యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుందని మండిపడ్డారు. తక్షణమే అట్టి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులందరూ కూడా ఇల్లీగల్గా ఆక్వై చేసుకొని ఉంటా ఉన్నారు. ఇటు పోలీసు వాళ్ళు ఉంటా ఉన్నారు, అటు రెవెన్యూ ఉంటా ఉన్నారు. కానీ సింగరేణి పని చేసే కార్మికునికి ఒక్క కోటరు దొరికే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య స్థితి మందమరిలో ఏర్పడ్డది. మరి తక్షణమే అవన్నిటిని కాల్ చేయించి మరి కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి, లేకుంటే ఏటీసీ ఆధ్వర్యంలో మరి ఆందోళన చేస్తామని చెప్పేసి, ప్రధానంగా ఇంకొక విషయం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని చెప్పేసి మరి చెప్పినప్పటికీ ఇవాళ యాజమాన్యం TBG కేసు రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముక్కై ఇలా ఎన్నికలను 5 సంవత్సరాలైన కాలయాపన చేస్తూ ఉన్నది. దీన్ని సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్గా AITUC సీతారామయ్య గారు మరి ఆగస్టు 8 నెల హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పై నిన్న తీర్పు వచ్చింది. ప్రజాస్వామ్య పద్ధతిలో మరి 2 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఎన్నికలు పెట్టాలన్నది కాబట్టి తక్షణమే సింగరేణిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి కోర్టు